హలో ఫ్రెండ్స్, ఎలా మీరు బాగున్నారనుకుంటా. సారీ ఫ్రెండ్స్, వీడియో ఉంది కదా లేట్ అయింది. ఎందుకంటే ఎడిటింగ్ ఉంది కదా, కొద్దిగా లేట్ అయింది. టైం వేసుకున్న డ్రామా కలిపిద్దాం. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్టింగ్లోనే మన హీరోయిన్ చూపిస్తూ ఉంటాడు. తన గత జన్మది ఇంకా ఆన్లైన్ చేస్తూ ఉంటుంది. అంటే తన ముందు లైఫ్ ఉంది కదా, తను ఎలా ఉండేదని. హీరోయిన్ ఉంది కదా, ఒక డార్క్ ఇంకో ఒక సైనికుల్ని పెట్టుకుని ఉంటుంది. అంటే చాలా రిచ్ అయిన పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇంకా డబ్బులు దొంగతనం చేయడమే వీళ్ళు దొంగతనం చేస్తూ ఉంటే అప్పుడే కూర్చున్న కదా తన సైనికుల్ని ఇంకా తీసుకుని వచ్చి వాళ్ళందరినీ ఇంకా బాగా బెదిరించి ఉంటాడు. ఇంకా డార్క్ వాళ్ళు ఉన్నారు కదా, అందరూ పడిపోతూ ఉంటాడు. ఎరుంది కదా అక్కడే ఉండిపోయి ఉంటుంది. కానీ కూర్చున్నాడు కదా, తనని పట్టుకుందాంలే అని అనుకుంటే ఎరుని పట్టుకుని ఉంటాడు. అప్పుడే ఎరుని ఫేస్ చూడగానే ఇంకా తన అందానికి ఇంకా మధ్యలో ఉండిపోయి ఉంటాడు. తనని చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కదా ఇదే కరెక్ట్ చేశాని ఇంకా కోచ్ని ఇంకా పట్టుకుని ఉంటుంది. తనని బంధించి ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా, తనతో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా, ఇతను మామూలు సైనికులు అని అనుకుంటూ ఉంటుంది. కానీ కూర్చునగా చాలా పెద్ద సైనికుడు. కానీ ఈ విషయం హీరోనికి తెలీదు. హీరోయిన్ ఉంది కదా, హీరో మాటలు వినక హీరోని కింద పడేసి ఉంటుంది. ఇంకా హీరోని బంధించి ఉంటుంది. అప్పుడు తన ఆశ ఉంది కదా వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఉంది కదా, తన్ని పట్టుకుందామని అనుకుంటే తను ఒక మట్టిలోని ఇంకా ఉండిపోయి ఉంటుంది. తను పై గురు లారైపోతూ ఉంటుంది. హీరోని వెళ్ళిపడుతూ ఉంటుంది. హీరోయిన్ ఒక తన కట్లు ఇప్పేసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మళ్ళీ వచ్చి హీరోనికి తాళేసి ఉంటాడు, తనకి హెల్ప్ చేసి ఉంటాడు. కానీ ఈసారి కూర్చున్నాడు కదా, హీరోయిని ఇంకా బంధించి ఉంటాడు. హీరోయిన్ కూడా అర్థమయ్యేది. తన అందం చూసి ఇంకా తినన్నాడు కదా, వెళ్ళలేకపోతున్నాడని అర్థమయ్యేది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇంకా మనిషి ఉంటాడు కదా, హీరోని ఇంకా పడేసి ఉంటాడు. మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, నేను కూర్చుని హీరో ఎందుకు అన్నానని. ఎందుకంటే ముందు జన్మలోని ఇతను హీరో, ఇంకా ఇప్పుడు ఉన్న ఈ జన్మలోని హీరోని ఉంది కదా, హీరోని హోటల్లోని పెట్టుకుని కదా, అతను కూడా ఆ జన్మలో ఈ జన్మలో ఒకటే. కానీ హీరోని ఉంది కదా, ఆ జన్మలో హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది, కోచ్ గురించి. హీరోయిన్ ఉంది కదా, ఇదంతా ఆలోచిస్తూ టీవీ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ వచ్చి అంటూ ఉంటుంది, ఏం ఆలోచిస్తున్నావు, నేను ముందు జమ్మ గురించి ఆలోచిస్తున్నావా, నువ్వు టెన్షన్ పడకు, ఈ చెట్టు ఉంది కదా, ఒక పువ్వు కానీ మొత్తం పువ్వులు కాసి అనుకో, ఖచ్చితంగా నీ లైఫ్ ఉంది కదా ఇంక మూవ్ అవుతుందని అంటూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా ఇంకా నమ్మలేకపోతూ ఉంటుంది. ఆల్రెడీ ఉంది కదా అర్థం చెప్తుందని అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చెట్టు ఉంది కదా ఎండిపోయింది కదా, ఇంకా తను నమ్మకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఆ ఓల్డ్ లేడీ ఉంది కదా, ఇంకా ఒక చెట్టు మీద పువ్వు ఉంటుందిగా, అది తీసి హీరో మీద పెట్టి ఉంటుంది. హీరో ఉన్నారు కదా ముందు జన్మలోది ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఎలా ఉంది, ఇంకా కోచ్ మొత్తం ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం హీరోయిన్కి చెప్పి ఉంటాడు, నాకు కళలో ఇలా వచ్చిందని అంటాడు. హీరోయిన్ అంటది, లేదు నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించావు అనుకుంటా, ఇంకేం కాదని అంటుంది. కానీ హీరో ఆలోచిస్తూ ఉంటాడు, ముందు జన్మలో హీరోని ఎంత సాఫ్ట్గా ఉంది, కానీ ఈ జన్మలో చాలా రూడ్గా ఉంది, నాకు భయం వేస్తుందని అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా హీరోకి చెప్తూ ఉంటుంది, వానాకాలంలో చాలా మంది ఇంకా దయ్యాలు ఉన్నాయి కదా వస్తాయి, కానీ వాళ్ళందరూ ఉన్నారు కదా 404 వెళ్తారు రూమ్లోకి, కానీ వాళ్ళు మాయమైపోతారు, కానీ ఎక్కడికి వెళ్తారో ఆ విషయం కూడా తెలియదని హీరోయిన్ ఉంది కదా చెప్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా హోటల్ రూమ్లోకి ఇంకో రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక ప్రపంచం కనబడుతున్నది. అది చూసి మన హీరో కూడా షాక్ అయిపోయింటాడు, నాలాగరే. ఇంకా హీరోని ఇద్దరు కదా వేరే రూమ్లోకి వెళ్ళి ఉంటాడు. బయట మొత్తం ప్రపంచం అంతా చూస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు మాట్లాడుకుని ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా ఈ హోటల్ గురించి హీరోని గురించి బాగా తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ హీరోని ఉంది కదా హీరో చేసిన మీద ఇంకా చేయబెట్టి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అతని గురించి. ఏమేమి మాట్లాడుకున్నా ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది స్మైల్ చేస్తూ. హీరో ఉన్నాడు కదా ఆలోచిస్తూ ఉంటాడు, నా కళలో అమ్మాయి ఎలా స్మైల్ చేస్తుందో హీరోని కూడా అలానే ఉంది, ఒకవేళ ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదా సేమ్ అని అనుకుంటూ ఉంటాడు. పెరిసారి బ్రిడ్జ్ని చూపిస్తున్నాడు. బ్రిడ్జ్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఉంటాడు, కానీ ఒక అమ్మాయి ఉంది కదా ఇంకా తను పడిపోయి ఉంటుంది. ఇంక ఈ అమ్మాయి దగ్గర ఆ అమ్మాయి చేయను ఉంటుంది, తను పారిపోతూ ఉంటుంది. నైట్ మాత్రం ఇంకా చాలా భయంగా ఉంటుంది. ఆ అమ్మాయి బాడీ ఉంది కదా, తన బాడీని బయట సెపరేట్గా చేసేసి ఇంకా తను పడిపోయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఆత్మ తన బాడీలోకి వచ్చేస్తుంటుంది. తన కూడా ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటుంది. హీరో ఉంది కదా తన మిగతా వర్కర్స్కి హీరో గురించి చెప్తూ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ కదా ఈ
హీరోకి దయ్యాలంటే చాలా భయం కదా. హీరో ఒక నిమిషం కూడా ఉంటాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడని అనుకుంటూ ఉంటాడు. ఇంకా మన హీరోని చూస్తుంటే తన కళలో ఉన్న అమ్మాయి గురించి ఆలోచిస్తూ స్మైల్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా, తన చెస్ట్ మీద చేపెట్టింది కదా, దాని గురించి కూడా ఆలోచిస్తూ స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫోకస్ ఉన్నాడు కదా, హీరో దగ్గరికి వచ్చిండు. తన గురించి ఇంకా చెప్పుకుంటూ ఉంటాడు. ఫస్ట్ పర్సన్ కదా అంటూ ఉంటాడు, నాది 5 years ముందే ఇంకా నా డేట్ అయిపోయింది, ఇంకా నా కాలేజ్ టైంలో అంటూ ఉంటాడు. ఇంకా అమ్మాయి అంటూ ఉంటుంది, నేను 200 సంవత్సరం ముందే నాది డేట్ అయిపోయింది, ఇంకా నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను చంపేశారని అంటున్నాడు. ఇంకో పర్సన్ అంటూ ఉంటాడు, నేను 17 years నుంచి నేను నా సిస్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను, తను కనపడింది అనుకో మళ్ళీ నేను నా కొత్త లైఫ్కి వెళ్ళిపోతానని అంటూ ఉంటాడు. వీళ్ళు ముగ్గురున్నారు కదా, హీరోని ఏమీ పట్టించుకోడు. ఇంకా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. హీరోను కదా ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ తనకి ఆకలి వస్తూ ఉంటుంది. అది కోచ్ది హీరోనిది. ఇంకా కూర్చున్నాడు కదా, హీరోనికి తన పేరు ఎలా రాయాలో అని ఇంకా రాపిస్తూ ఉంటాడు. హీరోన్ ఉంది కదా, ఇంకా హీరోని పిలిచి ఉంటుంది వర్క్ కోసము. ఈ పెయింటింగ్ ఉంది కదా, ఏదోలాగా నువ్వు అమ్మేసి, ఎందుకంటే టైగర్ ఉంది కదా ఇంకా వెళ్ళిపోయింది తన ప్రపంచానికి, అందుకనే నువ్వు అమ్మేసి అని అంటుంది. ఇంక హీరోకి ఒక కార్ కూడా గిఫ్ట్ ఇచ్చినది. హీరోనక కార్ ఇచ్చడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. హీరో కూడా ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇంక లిల్లీ ఉంది కదా, తన బాడీలోకి వెళ్ళాలనుకుంటుంది, కానీ తను ఎంత ట్రై చేసినా కూడా తన బాడీలోకి వెళ్ళలేకపోతూ ఉంటుంది. దూరం నుంచి మన హీరోనుగా ఇదంతా చూస్తూ ఉంటాడు. ఈ అమ్మాయికి అర్థమై ఉంటుంది, ఇంకా తనని చూస్తున్నాడు. హీరో పక్కకి వచ్చి ఉంటుంది. హీరో మాత్రం ఇంకా షాక్లో ఉంటాడు. ఇంక లిల్లీ ఆత్మ ఉంది కదా ఇక్కడ ఉంది, కానీ తన బాడీ అక్కడ ఉంది, తనకి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు లిల్లీ అంటూ ఉంటుంది, నా ఫ్రెండ్ ఉంది కదా, నా బాడీ తీసుకుంది, నాకు అని అంటాడుని. హీరోనుగా తనని హోటల్ రూమ్కి తీసుకుని వెళ్ళింటాడు. హీరోడికి మొత్తం చెప్పి ఉంటాడు. హీరోని అంటది, సరే అయితే నేను హెల్ప్ చేస్తానని అంటుంది. లిల్లీ బాడీలోకి ఇంకా తన ఫ్రెండ్ ఉంది కదా, తన పేరు చిన్ను, ఇంకా తన ఫోటో చూసుకుంటూ ఆలోచిస్తుంటుంది. అంటే లిల్లీ తనని కాలేజ్ టైంలో నుంచి ఎక్కువ టార్చర్ చేసేది. ఇంక హీరో ఉన్నారు కదా, లిల్లీ వాళ్ళని ఇంటికి తీసుకుని వచ్చి ఉంటాడు. ఇంకా హెల్ప్ చేయమని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా, మొత్తం తెలిసి ఉంటుంది లిల్లీ వాళ్ళ పేరెంట్స్గా చాలా రిచ్ అని, ఇంకా తనకి చాలా ప్రాఫిట్ వస్తుందని అర్థమై ఉంటుంది. హీరోని కూడా తెలిసి ఉంటుంది. ఇంకా లిల్లీ ఉంది కదా, తన బాడీలోకి తన చిన్న ఉంది కదా, తన ఫ్రెండ్ ఎలా వెళ్ళిందంటే ఈ లాకెట్ వల్ల. ఇంకా హీరో ఉన్నాడు కదా, అప్పుడే లిల్లీ ఈ బాడీ ఉంది కదా వస్తుందని ఇంకా లిల్లీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే తనని టచ్ చేసినప్పుడు తనకి మొత్తం అర్థమై ఉంటుంది. ఇంకా లిల్లీ ఉంది కదా, చిన్నని ఎక్కువగా టార్చర్ చేసి ఉంటుంది. తన చైన్ తీసుకుంటాం అనుకుంటే పైనుంచి తనని తోసేసి ఉంటుంది. అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. ఈ విషయం హీరోకి తెలియగానే ఇంకా హీరోని ఆపాలనుకుంటాడు, కానీ హీరోని కదా మొత్తం పని చేసేసి వచ్చేసి ఉంటుంది. ఇంకా స్టోరీ చూపిస్తూ ఉంటాడు. హీరోయిన్ కదా, లిల్లీ ఆత్మ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి లిల్లీకి చెప్తూ ఉంటుంది, ఈ లాకెట్ వల్ల తను నీ దగ్గరికి నీ బాడీలోకి వచ్చింది, కానీ ఈ చైన్ ఉంది కదా నాశనం చేస్తే ఇంకా తను మొత్తం మాయమైపోతుందని అంటుంది. లిల్లీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా, లిల్లీ పేరెంట్స్కి మొత్తం ప్రూఫ్లు కూడా చూపించండి. ఇంకా వాళ్ళకి దగ్గర చాలా ఎక్కువగా మనీ కూడా తీసుకుని ఉంటుంది. ఈ పని కోసము ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే 22 దారులు ఉన్నాయి. ఫస్ట్ దారి ఏంటంటే మీరు జుట్టుకి ఇంకా సారీ చెప్పాలి. సెకండ్ దారి ఏంటంటే ఇంక చైన్ ఉంది కదా మీరు నాశనం చేసేయాలి. ఇంకా తను మీ కూతురు జోలికి రాదని అంటుంది. కానీ లిల్లీ ఫాదర్ మాత్రం ఎవరితోటి సారీ అడగడం తనకి ఇష్టం లేదు. ఇంకా తను చైన్ ఉంది కదా ఇంకా నాశనం చేసేదామని అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా బయటికి వచ్చి ఇంకా లిల్లీకి చెప్పి ఉంటుంది, ఆ చైన్ ఉంది కదా నాశనం అయిపోతే నీ బాడీ కూడా మాయమైపోతుందని అంటుంది. లిల్లీ ఉంది కదా అప్పడానికి వెళ్తే ఆ చైన్ మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. లిల్లీ ఆత్మ ఉంది కదా తను మాయమైపోయి ఉంటుంది. ఇంకా చిన్న ఉంది కదా లిల్లీ బాడీలో ఉండి ఇంకా తన లైఫ్ ఉంది కదా మూవ్ అవుతూ ఉంటుంది. ఇంకా హీరో కూడా తెలిసి ఉంటుంది హీరోయిన్ ఉంది కదా ఇదంతా చేసిందని. ఇంకా లిల్లీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఎక్కువగా గోల్డ్ కూడా తీసుకుందని. హీరోయిన్ గురించి కూడా తెలిసి ఉంటుంది. హీరోయిన్కి చాలా అప్పు ఉందని ఆ హోటల్లోని, ఇంకా తను మొత్తం తీర్చాలని అర్థమై ఉంటుంది. హీరో ఉన్నారు కదా ఇంకో పర్సన్ తోటి వైన్ ప్లేస్కి వెళ్ళి ఉంటాడు. ఇంకా తనకు తెలిసి ఉంటుంది హీరోయిన్ ఉంది కదా
కదా తనకి మూడో చాయిస్ అని ఇంకేటో కదా వైన్ బాటిల్ తెస్తుంటే అక్కడ ఉన్న వైన్ బాటిల్ ఉంది కదా అది చూడగానే సేమ్ తన కళలో ఉన్న వైన్ బాటిల్ లాగానే ఉందని ఇంక హీరోకి అర్థమైంటుంది. హీరోని కళలో ఇంకా తన గతం మొత్తం అంతా నాకు వస్తున్నాయని అసలు ఎందుకు ఇలా వస్తున్నాయని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా చెట్టు దగ్గర నుంచి ఇంకా చూస్తూ ఉంటాడు. కాసేపు ఇరడిందిగా వచ్చేది ఏదో అంటూ ఉంటాడు. కొన్ని రోజుల నుంచి నాకు నీ కళలు ఉన్నాయి కదా నాకు వస్తున్నాయి అయినా కూడా నీ గతము మొత్తం అంతా ఎందుకు నాకు వస్తున్నాయని అంటూ ఉంటాడు. అవును నువ్వు ఒక పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నావా కోచ్ గురించి అని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం ఇష్టమైన కానీ ఇంకా షాక్ అయిపోయింది. నిజంగా హీరోనింది కదా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా తన మనసులో ఫీలింగ్స్ ఉన్నాయి చెప్పేసి అంటాడు. నేను కళ్ళ మూసుకున్నా కళ్ళు తెరిచినా కూడా నువ్వే కనబడుతున్నావు అంటే నువ్వు నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ప్రపోజ్ చేసి ఉంటాడు. అలా మాట్లాడుతూ చెట్టు కూడా ఇంకా కొమ్మ ఇరగొట్టి ఉంటాడు. ఆ కొమ్మ ఉంది కదా ఇరగొట్టినప్పుడే ఇంకా చెట్టు మీద ఆకులు కూడా వచ్చి ఉంటాయి. హీరోని ఇద్దరు కదా ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటాడు. అంటే లేడు కదా చెప్పింది కదా ఆ చెట్టు నుంచి ఏమైనా ఆకులు కానీ పువ్వులు కానీ వచ్చాయనుకో నీ లైఫ్ ఉంది కదా స్టార్ట్ అవుతుందని ఇదంతా ఇరుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆ పువ్వులని చూపిస్తూ ఉంటాడు. ఒక పర్సన్ కదా తన ఆత్మని ఇంకా తీసుకురావాలనుకుంటాడు కానీ ఆ పర్సన్ రానని చెప్తూ ఉంటాడు. ఎందుకు రానంటే ఇంకా తను చనిపోయి ఉంటాడు కదా లోపల డాగ్ ఉంటుంది. ఇంకా లేడు కదా తను పంపించేసి ఉంటుంది. ఇంకా లేడు కదా ఆ పర్సన్ మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఆల్రెడీ హీరోని ఇంకా క్లోజ్గా ఇంకా తెప్పించిందని ప్లాన్ తోటి హీరోయింది కదా ఇంకా హీరో దగ్గరికి వెళ్ళి ఇంకా తను పడుకోబెట్టి ఉంటుంది. నువ్వు పడుకో ఇంకా నువ్వు చూడక్కలని అంటుంది. హీరో అంటున్నాడు నేను పడుకున్నా కూడా నాకు నిద్ర రాదు ఎందుకంటే నువ్వు నా ముందున్నావు కదా అని అంటూ ఉంటాడు. ఇంక హీరోను కదా ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదని అంటున్నాడు. ఇంక హీరోయింది కదా డ్రింక్ చేస్తూ ఉన్నది బయటకు వచ్చి హీరో అంటున్నాడు ఆ పర్సన్ నేనే అనుకుంటా కూర్చొని అంటుంటాడు. హీరోనిది కదా హీరో చెస్ట్ మీద చేపెట్టి అంటూ ఉంటుంది. నేను కూర్చుని టచ్ చేస్తే నాకు చాలా విచిత్రమైన ఫీలింగ్ అనిపిస్తుంది అది నువ్వు కాదని అంటాడు. కానీ హీరో అంటాడు అది నేనని అంటాడు. హీరోని మాత్రం చాలా మర్చి ఇప్పటి నుంచి నువ్వు గెస్ట్ వాళ్ళని ఇంకా నువ్వు వెల్కమ్ చేయాలని అంటుంది. గెస్ట్ అంటే ఎవరో అర్థమైంది కదా ఇంకా అత్తమాలు గోస్ట్లు ఉంటారు కదా చనిపోయే వాళ్ళు వస్తూ ఉంటారు కదా హోటల్కి వాళ్ళు మీరు వెల్కమ్ చేయాలని. కానీ హీరోను కదా ఇదంతా చూసి చాలా భయపడుతూ ఉంటాడు. కాసేపేగా ఇంకో పర్సన్ కదా చెప్తూ ఉంటాడు. వీళ్ళున్నారు కదా చనిపోయినప్పుడు ఫేస్ ఉంది కదా అలానే ఉంటుంది కానీ వీళ్ళున్నారు కదా ఇంకో లైఫ్కి వెళ్ళినప్పుడు తను ఇంకో జన్మకి వెళ్తున్నాడు. అప్పుడే వాళ్ళ పవర్ ఉంది కదా చాలా ఎనర్జీగా వచ్చి ఉండేది అవి పువ్వులని అంటూ ఉంటాడు. హీరోనిది కదా తన ముందు లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా గత జన్మలోని ఎరునింది కదా ఇంకా సైనికుల నుంచి దాక్కోవాలని ఒక చోట దాక్కుని ఉంటుంది. వెనక నుంచి ఒక పర్సన్ వచ్చి ఉంటాడు. ఆ పర్సన్ ఎవరో కాదు మన హీరోని ఉంది కదా హీరో మీద అటాక్ చేయాలనుకుంటుంది. అప్పుడు హీరోని చూడగానే ఇంక షాక్ అయిపోయింది. కానీ హీరోను కదా తనకు తెలియని దెబ్బకి ఇంకో మందులు వస్తూ ఉంటాడు. అప్పుడు హీరోని చూస్తుంటే సైనికులను కదా తన మనిషిని పట్టుకొని వెళ్తున్నాడని హెల్ప్ చేద్దామని అనుకుంటుంది. హీరో అంటుంటాడు అడవకు నేను నీ ఫ్రెండ్ని ఇంకా తీసుకుని వస్తాను ప్రామిస్ అని అంటూ ఉంటాడు. మన హీరోను కదా ప్రామిస్ చేసినట్టే ఇంకా తీసుకుని వచ్చి ఉంటాడు. హీరోను కదా ట్రైన్లో ఉన్నప్పుడు ఒక లేడీ కదా వచ్చి ఉంటుంది. ఇంకా తను ఉంది కదా హీరోకి చెప్తూ ఉంటుంది నీ లైఫ్లోని ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఎందుకు ఇలా వస్తున్నాయి తెలుసా దేవుడు ఉన్నాడు కదా మొత్తం నీ తండ్రి కదా ఇలా రాశారు. హీరోకి ఒక కార్డు ఇచ్చి నీకు ఎప్పుడైనా సాయం కావాలంటే నన్ను పిల్లని ఇంకా చెప్పి వెళ్ళిపోయేది. హీరోలో కదా ఓ లేడీ గురించి మొత్తం వెతుకుతూ ఉంటాడు. తనకు కనపడదు. ఇంకా బయటకు వచ్చినప్పుడు ఒక ఆత్మని చూస్తూ ఉంటాడు. ఒక ముసలైన ఇంకా డాగి కూడా చూస్తూ ఉంటాడు. తను కూడా చనిపోయి ఉంటుంది. అంటే ఆ ముసలైనతోటి హీరో ఉన్నాడు కదా ఇంకా తను ఇంటికి వచ్చి ఉంటాడు. తనతోటి ఇంకో అబ్బాయి ఉంటాడు. అతను అంటూ ఉంటాడు నేను షాప్లో పనిచేస్తున్నప్పుడు ఇంకా పెన్ ఉంది కదా ఎవరో కలుపుతున్నాడు నేను చాలా భయం వేసిందని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ బ్లాండ్ ఉంది కదా అక్కడికి వచ్చి ఉండదు. హీరోలో కదా తనని చూడడం కానీ చాలా భయం వేస్తుంది.
హీరో ఉన్నాడు కదా తనని హోటల్ దగ్గర తీసుకుని ఉంటాడు. ఇంక తను అంటూ ఉంటుంది, నాకు కళ్ళు కనపడినప్పుడు ఒక పర్సన్ నాకు సాయం చేశారు, కానీ ఆ పర్సన్ ఎలా ఉంటారో నాకు తెలీదు, ఇంక నువ్వు సాయం చేయవని హీరోని అడుగుంటుంది. హీరో ఉన్నాడు కదా ఈ విషయం హీరోనికి చెప్పి ఉంటాడు. కానీ హీరోని అంటుంది నేను మాత్రం సాయం చేయను అని అంటుంది, తనని పంపించి అని అంటుంది. కానీ హీరో కదా తను చేపట్టుకొని ఇంకా అగ్రిమెంట్ సైన్ పెట్టి ఉంటాడు. హీరోని ఉంది కదా ఇదంతా చూస్తూ ఇంకా కోచ్ గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. సేమ్ హీరో లాగే అనుకుంటూ ఉంటుంది. ఇంకా బ్లైండ్ అనేది కదా ఎప్పుడు తన షాప్కి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ హెల్ప్ చేసేవాడు. ఇంకా తన చేతులు ఎలా ఉంటాయి తనకు తెలుసు. హీరో బోర్డు దగ్గరికి లోపలికి వెళ్ళి ఇంకా ఒకరిని పనిచేసే మిగతా వాళ్ళందరి దగ్గర ఇంకా చేతులు టచ్ చేస్తూ ఉంటాడు. తిన్నా కాదని అనుకుంటూ ఉంటాడు. కానీ వీళ్ళు ఎవరు కాదు. అప్పుడే హీరో ఉన్నాడు కదా ఇంకో పర్సన్ చూసి ఉంటాడు. అతనే ఇక్కడ పనిచేస్తున్నాడని. ఇంకా ఇతని పేరు జన్ను. ఇంకా ఆ బ్లైండ్ ఉంది కదా ఈ అబ్బాయిని చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే హీరో ఉంది కదా హీరో దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది, నువ్వు ఆ పర్సన్ తోటి ఆ అమ్మాయి ఇచ్చి కల్పించావు, కానీ ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, కానీ అది ఎలా అయిందో నీకు తెలుసా, ఆ పర్సన్ చేశారని అంటూ ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయి కూడా తెలిసి ఉంటుంది ఆ అబ్బాయి రింగ్ టోన్ ఉంది కదా ఇంకా తనని ఇంకా చంపారని. ఇంకా తను చాలా కోపంగా ఆ పర్సన్ని చంపడానికి వెళ్తూ ఉంటుంది. కానీ హీరో కదా తనని ఆపి ఉంటాడు, అలా చేయదని నేనే వాళ్ళకి ఇంకా పోలీస్ స్టేషన్ పెడతానని, నువ్వు చాలా మంచిదైనవి, కానీ నువ్వు ఇలా చేసావు అనుకో ఇంకా నరకంకి వెళ్తావు ఆలోచించని అంటాడు. తను కూడా ఇంకా సరే అని చెప్పి హీరో కూడా ఇంకా పర్సన్ తీసుకుని వెళ్ళి ఇంకా పోలీస్ స్టేషన్కి మొత్తం చెప్పి ఉంటాడు. అతని జైల్లో వేసి ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా బ్లైండ్ ఉంది కదా తను ఇంకో చెమ్మకి దగ్గరికి వెళ్తుందని ఈ విషయం తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోకి బై చెప్పి ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది. వేరేసరి ఎటుని వర్కర్స్ని చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, ఎందుకంటే ఎటుని ఇంకా టైం ఉంది కదా మూవ్ అవుతుంటుంది. తను కూడా ఇంకా జమ్మకి వెళ్ళాల్సిందే. ఇదంతా హీరో వాళ్ళే. ఆ చెట్టు ఉంది కదా ఇంకా మొక్కలు కూడా వస్తున్నాయి. ఇంకా వీళ్ళను కదా డిసైడ్ అయి ఉంటాడు హీరోని ఇంకా భయపెట్టి ఈ హోటల్ నుంచి పంపించాలని. వీళ్ళన్నారు కదా ఇంకా డిసైడ్ అయి ఉంటాడు హీరోని ఇంకా 13 రూమ్కి పంపించాలని. కబర్లోని ఒక గోస్ట్ ఉంది కదా అది చూడగానే భయపడుతుందని అనుకుంటూ ఉంటాడు హీరో. ఇంకా హీరో ఉన్న కదా చుట్టూ దగ్గర పడుకొని హీరోని కళ్ళని చూస్తూ ఉంటాడు. హీరో ఉంది కదా ఇదంతా చూసి హీరోని చూస్తూ ఉంటుంది. హీరో ఉన్న కదా లెక్కినప్పుడు హీరోని అంటూ ఉంటుంది, నువ్వు ఇక్కడి నుంచి సైలెంట్గా ఈ హోటల్ నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను ఏం చేస్తానో కూడా నీకు తెలీదు, నువ్వు భయపడతావు అని అంటుంది. హీరో అంటాడు నువ్వెంతైనా ఏమైనా చేసుకో, ఎందుకంటే మన హీరోను కదా హీరోని ప్రేమలో పడిపోయి ఉంటాడు కదా. ఇంకా తన తోడికి అంటూ ఉంటాడు, నేను ఎంత ప్రమాదంలో ఉన్నా కూడా నువ్వు వచ్చి కాపాడుతావు అని అంటూ ఉంటాడు. ఒక లేడింది కదా వచ్చి హీరోని హోటల్ 13 దగ్గరికి వెళ్ళమని చెప్పిండది. హీరో కూడా అక్కడికి వెళ్తూ ఉంటాడు. హీరోని కూడా ఈ విషయం తెలిసి ఉంటుంది హీరోను ఒక 13 రూమ్కి వెళ్తున్నాడని. ఇంకా లాక్ ఉంది కదా ఓపెన్ చేసి ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటాడు, కానీ గోస్ట్ కనపడలేదు. ఇంక హీరోను ఒక క్యాండిల్ వెలిగించి ఇంకా గోస్ట్ని పిలుద్దాంలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోనగా కబోర్డు ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే హీరో ఉంది కదా హీరోని ఆపేంటిది కబోర్డు ఓపెన్ చేయొద్దని. కానీ హీరో ఉన్నారు కదా విన్నాడు. కానీ హీరో ఉంది కదా హీరోని గెస్ చేసేటది ఇది ఫస్ట్ టైం. ఓకే ఫ్రెండ్స్ ఈ డ్రామా ఉంది కదా అయిపోయింది. మీకు ఈ డ్రామా నచ్చిందని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఉంది కదా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, కానీ ఎడిటింగ్ కోసం కొద్దిగా వెయిట్ చేయండి ప్లీజ్. వీడియో ఉంది కదా లేట్ ఎందుకు రియల్గా సారీ. మళ్ళీ నెక్స్ట్ వద్దాం.